నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మిథున రాశి వాళ్ళకి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వనుందో తెలియజేయండి గురుగారు. మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 8, ఖర్చు 11. ఇక్కడ అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి కూడా యోగదాయకమైనటువంటి సమయమేనా అన్న. ఇక్కడ ఆదాయ వ్యయాలను ఎక్కువగా మీరు దృష్టిలో పెట్టుకోకండి. కానీ జన్మరాశిలో గురుడు జూన్ 5వ తారీఖు వరకు, జూన్ 6వ తారీఖు నుంచి ద్వితీయంలో గురుడు, అలాగే దశమంలో శని, నవమంలో రాహు, ఇక్కడ తృతీయంలో కేతువు. ఈ యోగం అనేది చాలా విశేషమైనటువంటి యోగం. నిజంగా మాట చెప్పాలి అంటే మిథున రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడితే చాలు. అది జూన్ 5వ తారీఖు వరకు. దాని తర్వాత మరలా ఆరోగ్య పరిస్థితి మంచిగా మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే అనుకున్న సమయానికి అనుకున్న పనులు సకాలంలో చక్కగా పూర్తవుతాయి. మీరు ఏమాత్రం కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ తగిన జాగ్రత్త చేసుకుంటూ వెళ్తే దాని ఫలితం మీరు ఊహించిన దానికంటే రెట్టింపుగా ఉంటుంది. జాగ్రత్త అంటే శ్రద్ధ. ఏ పనైనా శ్రద్ధగా చేస్తేనే బాగుంటుంది. కాబట్టి కొంచెం శ్రద్ధ ఎక్కువగా చూపించారనుకోండి, మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా పరిపూర్ణంగా మారిపోయి ఆరోగ్య స్థితికి చేరుకుంటారు. చక్కగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇంట్లో కూడాను భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవగాహన లోపం ఏదైతే ఉందో అది కూడా సన్నగిలి తగ్గిపోయి చక్కగా భార్యాభర్తలు అన్యోన్యమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అది కూడా చాలా సంతోషదాయకమైనటువంటి వ్యవహారం. ఇక్కడ మనం చెప్పుకుంటుంది మిథునం. ముఖ్యంగా మిథునం అంటేనే దంపతులు మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుగ్రహ అనుగ్రహం చేత పరిపూర్ణంగా సామరస్యంగా చక్కగా మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే ఇక్కడ ఆదాయం కూడా ఖర్చుకు తగ్గట్టుగానే వస్తుంటుంది నాన్న. మంచి వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త పరుచుకుంటూ ఉంటే దాచుకునేంత ఆదాయం ఉంటుంది. లేదు వచ్చినట్టు ఖర్చు పెడతాం, అయినా సరే చక్కగా దానికి తగ్గట్టుగా ఎంత ఖర్చు ఉంటుందో అంత ఆదాయం మాత్రం వీళ్ళకి చేతికి అందేటువంటి పరిస్థితులు చక్కగా కనబడుతూ ఉన్నాయి. ఇక వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ముందుగా కళారంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటారు గురుగారు? కళారంగం వాళ్ళకి ఈ సంవత్సరం నాన్న చెప్తున్నా అవార్డ్స్, నిజంగా చెప్పాలంటే భారతీయ చిత్ర పరిశ్రమ ఒక అడుగు ముందుకు వేయబోతోంది మొత్తం. దాంతోపాటుగా ఈ మిథున రాశిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అవార్డ్స్ తీసుకుంటుంటారు, నేషనల్ అవార్డ్స్ అని అట్లాంటి వాళ్ళల్లో మిథున రాశి వాళ్ళు మన భారతీయులు తప్పనిసరిగా ఉంటారు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే ఆర్థికంగా కూడా సినీ నిర్మాతలు కావచ్చు, సినీ రంగం వాళ్ళు కావచ్చు, లేదా మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, ఈ కొరియోగ్రాఫర్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు, నిర్మాతలకు లాభాన్ని తెచ్చిపెట్టినటువంటి విధంగానే సినీ పరిశ్రమ ఉండబోతుంది ఈ సంవత్సరం. రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటారు? వాళ్ళకు కూడా నాన్న రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. అందులో నిజంగా చెప్పాలి అంటే అసలు రాజకీయాల్లో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న గుర్తింపు లేకుండా మరుగుడు పడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళకు కూడా ఈ సంవత్సరం మిథున రాశిలో ఉన్న వాళ్ళైతే ఉన్నత పదవి అలంకరణ అనేటువంటి తప్పనిసరిగా జరుగుతుంది. ఏమాత్రం కూడా సందేహమే లేదు ఆ విషయంలో. అంటే ఉన్నత స్థానంలోకి వెళ్తారు. అనుకోకుండా ఒక తెర మీదకి వస్తారని చెప్తా. అసలు మనకు ఈ పదవీ యోగం లేదు అనుకొని నిరుత్సాహపడిపోయి దాని గురించి ప్రయత్నం చేయడం కూడా మానేస్తారు చూసారా. అలాంటి వాళ్ళు కూడా తెర మీదకి వస్తారు తప్పనిసరిగా. అంటే ఉన్నత అధికారుల దృష్ట్యా మంచి పేరు తెచ్చుకొని తప్పనిసరిగా మంచి పదవి పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఇక విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం వీళ్ళకి ఎలా ఉండబోతుంది? అలా వృత్తి వ్యాపారాల విషయంలో కూడా నాన్న అధికమైనటువంటి ధనలాభం. ముఖ్యంగా పప్పు ధాన్యాలు అంటే కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్, దీంతో పాటుగా ముఖ్యంగా ఈ మన పెట్రోల్ అమ్మటం కావచ్చు, అంటే కిరోసిన్ అంటే రసాయన పదార్థాలు ఉంటాయి కదా, వీటికి బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, అట్లాంటి విద్యార్థులు కావచ్చు, అధికమైనటువంటి ధన సంపద పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. కానీ వీటిల్లో కొంచెం జాగ్రత్త ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరిగి కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ నష్టం కూడా మరలా భర్తీ చేసేంత మంచి వ్యాపార స్థితికి చేరుకుంటుంది. అలాగే వృత్తి వ్యవహారాలు, వృత్తిలో కూడా వీళ్ళకి మంచి నైపుణ్యత. ఇప్పుడు ఒక్కొక్కరు ఒకే వృత్తిని కొన్ని ఏళ్లుగా చేస్తుంటారు నాన్న. చేస్తున్నప్పుడు కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా మంచి పేరు వస్తుంది.
అదే వృత్తి ఎన్నో ఏళ్ల నుంచి చేస్తూ ఉంటారు. కానీ ఒక పీరియడ్ వచ్చినప్పుడు ఆ టైంలో మాత్రం మంచి స్థాయికి వెళ్ళిపోతుంటారు. అలాంటి మంచి సమయం ఏదైనా ఉంది అంటే ఈ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి వృత్తి వ్యవహారాల్లో మంచి గుర్తింపుని తెచ్చిపెడుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే విద్యార్థులకు కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. ర్యాంకులు, మంచి మార్క్స్ సంపాదిస్తారు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర కూడాను వీళ్ళ ప్రేమానురాగాలు, అంటే ఇంట్లో మాట విన్నటువంటి పిల్లలు చాలామంది ఉంటారు మొండిగా. అలాంటి పరిస్థితి నుంచి కూడా విద్యార్థులు మొండితనాన్ని వీడి తల్లిదండ్రులు చెప్పింది మాట వింటూ చక్కగా మంచి విద్యాబుద్ధులతో ఉండేటువంటి వాళ్ళు ఈ మిథున రాశిలో ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే వాళ్ళు కూడా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి, బదిలీలు జరుగుతూ ఉంటాయి. దాంతోపాటుగా ఉన్నత అధికారుల సహాయ సహకారాలు, మన్ననలు తీసి పక్కన పెడదాం. మన్నన అనేటువంటిది మంచి స్థాయిలో ఉన్నప్పుడు కలుగుతుంది. సహాయం చేసేంత మన్నన అంటే అంత క్లోజ్ అవ్వడం అంటే వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళు మంచి వర్తబుల్ క్యాండిడేట్స్, వీళ్ళకి తప్పనిసరిగా మనం సహాయం చేస్తే ఇంకాస్త ఎదుగుతారు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా. అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మీకు బాస్గా రావటం, తద్వారా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక రైతులు అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే కనుక ఎలా ఉందంటారు? రియల్ ఎస్టేట్ రంగం వల్ల కూడా చాలా బాగుంటుంది నాన్న. రైతులు కూడా మంచి దిగుబడి ఉంటుంది, 2 పంటలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం మిథున రాశిలో విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళల్లో రైతుల పిల్లలు ఎక్కువ మంది ఉంటారని చెప్తాం. మిథున రాశి వాళ్ళకి చాలా సానుకూలంగా ఉండేటువంటిది. అలాగే ఈ బయోకెమికల్స్ వీటికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు ఒక నూతన ప్రయోగాన్ని మన దేశానికి అందిస్తారని కూడా చెప్పుకోవచ్చు మిథున రాశి వాళ్ళు. తద్వారా ఏదైనా ఒక రకమైనటువంటి ఒక మంచి ఉపయోగం, ఇప్పుడు యాప్స్ అంటుంటాం, యాప్స్ కూడా కాదు, ఒక మాట చెప్పాలంటే ఒక కొత్త రకమైనటువంటి ఒక పదార్థాన్ని, ఒక విశేషమైనటువంటి ప్రయోగాన్ని మనకు అందించబోతున్నారు ఈ బయోకెమికల్స్ సంబంధించినటువంటి వాళ్ళు. తద్వారా మన భారతదేశం ఇంకో అడుగు ముందుకు వేయబోతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇక శుభయోగానికి వస్తే అవి గృహయోగం అయి ఉండొచ్చు, లేదంటే వివాహ యోగం, సంతాన యోగం, విదేశీ యోగం ఎలాగో చెప్పేశారు కాబట్టి వీటి గురించి తెలియజేయండి. తప్పనిసరిగా నాన్న గృహయోగం కలుగుతుంది. అలాగే సంతాన యోగం తప్పనిసరిగా కలుగుతుంది. వివాహ యోగం చెప్పాల్సిన అవసరం లేదు. మిథున రాశి వాళ్ళకి 2 రాసుల్లో గురుడు శుభుడుగానే ఉన్నాడు కాబట్టి 100% వివాహం జరగడం అనేటువంటి సమస్య కాదు. మంచి అమ్మాయికి మంచి అబ్బాయి, మంచి అబ్బాయికి మంచి అమ్మాయి, ఇది ఇప్పుడు కావాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి మంచి వరుడికి మంచి వధువు, మంచి వధువుకు మంచి వరుడు దొరికి మంచి సంబంధం కుదిరి వివాహం జరగడం, సంతోషకరంగా ఉండడం అనేది మిథున రాశి వారికి జరుగుతుంది. ఫైనల్గా ఏ దేవతారాధన అయితే వీరికి మరింత ఫలితాన్ని కలిగజేస్తుందంటారు? తప్పనిసరిగా నాన్న మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళటం, స్వామివారికి అభిషేకం చేయించుకోవటం, ఇవేవి మా వల్ల కాదండి. ప్రతి దేవాలయంలో ఒక రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు కింద జంట సర్పాలు ఉంటాయి, అవునా, నాగ సర్పాలు ఉంటాయి. వాటికి చక్కగా నీళ్లు పోసి పాలు పోసి శుభ్రంగా కడిగి మరలా నీళ్లు పోసి కడిగేసి పసుపు పూసి బుట్లు పెట్టేసి రండి. ప్రతి మంగళవారం సజ్జలు చలిబిడి, అంటే బియ్యపిండిలో మనం బెల్లం కలిపేస్తే చలిబిడి పెడతాం, సజ్జలు చలిబిడి ఈ 2 ఆ నాగదేవతలకి, సర్పదేవతలకి ప్రసాదంగా పెట్టేసి నైవేద్యంగా కొద్దిగా ప్రసాదం తీసుకుంటా అండి. ఉన్న చిన్న ఏదన్నా నష్టాలు కష్టాలు ఉన్నా అవి కూడా తొలగిపోయి పరమేశ్వరుడు అనుగ్రహంతో పరిపూర్ణంగా ఆనందదాయకంగా ఉంటారు. అలాగే గురుగారు, ఈ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, దీనికి పరిహార మార్గాలు ఏంటి అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.